పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని ఎల్ఎంఎన్ ఇటుక బట్టీలలో పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజకుమార్ పనిచేస్తున్న ఒడిస్సా కార్మికులకు పాత బట్టలను అందజేయడం జరిగింది అని, నిత్యం మన ఇళ్లలో ఆన్లైన్లో ఎన్నో డబ్బులు వేచించే బట్టలు తీసుకోవడం జరుగుతుంది అని, కానీ ఒకానొక సందర్భంలో పార్టీ సైజులు మనకన్నా చిన్నగా గాని పెద్దగా గాని రావచ్చు, అలాంటివి మరియు నిత్యం మన పిల్లలకు గాని మన కుటుంబ సభ్యులకు గాని వేసే బట్టలు చిన్నగా అయినవి ఉంటుంటాయి. వాటిని ఇటుక బట్టీలలో ఒడిస్సా కార్మికులు మరియు వారి పిల్లలు నివసిస్తూ ఉంటారు కాబట్టి వారికి డొనేట్ చేయడం చాలా మంచిదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ఎల్ఎంఎన్ బ్రిక్స్ ఇలా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఒరిస్సా కార్మికులకు ఏదైతే మన ఇళ్లలో మన పిల్లలవి కానీ మనవి కానీ చాలా వరకు మంచిగున్న పాత బట్టలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా చాలా బీదరికంలో ఉంటారు, సరి అయిన దుస్తులు లేకుండా కూడా ఉంటారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఏదైతే వృధాగా ఉండి అది పాత బట్టలు అంటే మనం చిన్నగా వేయి చాలా మంచిగా ఉంటాయి, వాటిని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ఇక్కడున్న ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకొని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఇదివరకు గతంలో కూడా చాలాసార్లు మా దగ్గర ఉన్నవి అదేవిధంగా మేము సేకరించి కూడా ఇతరుల దగ్గర సేకరించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక 2 బస్తాల నిండా ఇలా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇస్తూ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ వీరున్న వారికి మనవంతు సాయంగా ఏదైతే మన డబ్బులు ఇవ్వకుండా మన దగ్గర వృధాగా ఉన్న వాటి ఇచ్చి వారికి మంచి చేయాలనే దృక్పథంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరి కుటుంబం దగ్గర ఉన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ వారికి వీలు కాకపోతే మాకు ఫోన్ చేసినా కూడా మేము ఖచ్చితంగా వారికి ఇస్తామని తెలియజేస్తున్నాను.